మన భవనాల గురించి చూడుగా 5473 పంచాయతీలకు సొంత భవనాలు లేవు. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయమే. ఇప్పుడు నిజత పోతుంది. ఓ పాంటేల డబ్బాలాగా ఉన్నది ఇది. ఊర్లలో పాంటేల డబ్బాలు ఉంటాయిగా, అట్లున్నది. రెండు రాళ్ళు వేసి ఇడో ఇద్దరు ఇడో రెండు కుర్చీలు వేసి ఇక్కడ కూర్చోవాలి. ఇది గ్రామ పంచాయతీ. కార్యదర్శి లోపల ఉంటాడేమో. శిథిలాల భవనాలు, అద్దె గదులు, కమ్యూనిటీ హాలు, సర్కారు పాఠశాల వరండాల్లోనే విధులు, కొన్ని జీపీల్లో చెట్లు, వాటర్ ట్యాంక్ కింద నిర్వహణ. 7287 పంచాయతీలకే శాశ్వత భవనాలు, రికార్డులు ఉంచేందుకు అల్మారాలు కూడా లేవంట. ఇక ఇప్పుడు దాచుకుందామంటే చోటే లేదు, ఇక అల్మారా లేదు. తాళం పలుకొట్టిన డాక్యుమెంట్లు అని కూడా పోతే కథమేగా, ఏ రికార్డులు దొరికాయి. ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఆఫీసు. ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామ పంచాయతీ ఆఫీసు. ఈ పంచాయతీ ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా పక్క భవనం లేదు. రేకుల డబ్బాలోనే పాలన సాగుతున్నది. ఇదే జిల్లాలోని మునగాల మండలం సీతానగరం ఈదులవాగు తండాలో సొంత భవనాలు కూడా లేవట. ఇప్పుడు ఈ రేకుల డబ్బా కూడా తాళం పలుకొచ్చి ఉన్న డాక్యుమెంట్లన్నీ కొట్టకపోతే మునగాల మండలం అంటే ఎవరిది అనుకున్నావు? కోదాడ నియోజకవర్గం. కోదాడకి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణి పద్మ ఉత్తమ్ రెడ్డి. మరి పద్మ ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ అని పేరులోనే ఉన్నది, కానీ ఇక్కడ అన్ని ఉత్తుత్తయ్యే ఉన్నాయి. రేకుల డబ్బాలు ఇది అన్నే చేసేది. ఇంకా ఎన్ని విచిత్రాలు చూద్దామా? అయ్యో చూపిస్తా. అయ్యో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లిలో శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీసు. అంటే ఎప్పుడు నెత్తి మీద పడేద్దలేదు కూలి. ఇలా పోయి సీఎం రేవంత్ రెడ్డిని కూర్చుండబెట్టాలి. యోగ్యజుడు ఇదే సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని సీతానగర్లో జీపీ ఆఫీస్ దుస్థితి. గుండె పెంకలిల్లు. ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు. ఇక మనం గొప్పలు చెప్పమంటే గొప్పలు చెప్తారు. నిన్న రఘునందన్ అన్న చెప్పలే, ఏ కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి? ఒక్కొక్క పర్సన్కి 815 రూపాయలు వస్తాయి ఒక్కొక్క పర్సన్కి సంవత్సరానికి. అట్లా 3 ఆర్థిక సంవత్సరాలు కలిపి ఎంత జనాభా ఉంటే అంత డబ్బులు వస్తాయట అకౌంట్లోకి. ఇగో ఇదోటి. ఇక వీళ్ళను ఏమనాలి? మెదక్ జిల్లాలోని నిజాంపేట ఆ మండలంలో కాసింపూర్లో గ్రామ పంచాయతీ ఇలా ఓ రేకుల డబ్బాలో నడుస్తుంది. ఎండకు ఉడికిపోతూ వానకు తడుస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక అలా అల్మారాలు ఎడబెడతారు. చెప్పు. మెదక్ అంటే మళ్ళీ ఈయన రోహిత్ రెడ్డి వస్తాడు. రోహిత్ రావు రాష్ట్రంలోని 5473 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. దీంతో శిథిల భవనాలు, రేకుల షెడ్లు, అద్దె గదులు, కమ్యూనిటీ హాలు, సర్కారు పాఠశాలల వరండాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల జీపీ భవనాలు ఉన్న శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 పంచాయతీలు ఉండగా ఇటీవల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సొంత భవనాలు లేని జీపీలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలో తెలియని పరిస్థితి. మీ ఇండ్ల నుంచే కొనసాగించండి. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు ఇంట్లో నుండి. ఆఫీసర్లని ఇంట్లోకి తెచ్చుకోండి. ఇంట్లో ప్లేస్ ఉంటే రేకుల షెడ్ వేసుకొని 2 ఫ్యాన్లు పెట్టుకొని 10, 20, 30 కుర్చీలు వేయండి. కథం అంతే. మాజీ సీఎం కదా అక్కడ ఫామ్ హౌస్ నుంచి చేసినట్టు మాజీ సీఎం ఫామ్ హౌస్ నుంచి చేస్తుండు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటి దగ్గర నుంచి చేస్తుండు పాలన. మీరు కూడా మీ ఇంట్లో నుంచి చేయండి. వాళ్ళకేమో సవలతులు ఎక్కువ ఉంటాయి, మీకు సవలతులు తక్కువ ఉంటాయి. సవలతులే ఉంటాయి, మీకు తక్కువేమున్నది అందులో. మీకు శిథిలావస్థలో 1403 జీపీలే బిక్కుమంటూ విధులు. మరి కేసీఆర్ ఏం చేసినావా? కేటీఆర్ దీనికి సమాధానం చెప్తారా? 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మీరే పాలించారు కదా. మరి కనీసం గ్రామ పంచాయతీలకు తండాలను గ్రామ పంచాయతీలు చేసాడని గొప్పలు చెప్పుకుంటున్న ఆ గులాబీ పార్టీ మరి అదే తండాలలో ఎందుకు కనీసం ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలేదని ఎవరికైనా సోయిందా? శిథిలావస్థలో 1403 జీపీలు బిక్కుమంటూ విధులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 5,473 పంచాయతీలకు సరైన భవనాలు లేవు. వీటిలో 4,070 చోట్ల అసలు భవనాలే లేవు. 5,473లా 4,070 చోట్ల భవనాలే లేవు. అద్దె భవనాలు లేకపోతే గివే రేకుల షెడ్లు. మీరు కూడా ఇట్లనే ఉంటున్నారా? అద్దె భవనాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ నియోజకవర్గంలో కనీసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకపోతే సిగ్గు అనిపిస్తలేదా? మీరు
2-3 సార్లు గెలిచినాం, పెద్ద పెద్ద మంత్రి పదవులు ఎలగబెట్టినవని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దామోదర రాజనరసింహ కావచ్చు, దుద్దిల్లా శ్రీధర్ బాబు కావచ్చు, జానారెడ్డి గతంలో వెళ్ళిన జానారెడ్డి కావచ్చు. సిగ్గు అనిపిస్తలే మీకు కొంచెమన్నా? ఉమ్మడి మెదక్ని వెళ్ళిన హరీష్ రావు కావచ్చు, మొత్తం రాష్ట్రాల్లో వెళ్ళిన కేటీఆర్ కావచ్చు. సిగ్గు అనిపిస్తలే? 1403 భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో పంచాయతీ సిబ్బంది సర్పంచులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7287 పంచాయతీలకి పక్కా భవనాలు ఉండగా మిగిలినవన్నీ అద్దె భవనాలు, రేకుల షెడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు. సర్కారు వరండాలోనే ఆ సిబ్బంది విధులు కొనసాగుతున్నాయి. వివిధ స్కీమ్లలో కొత్తగా జీపీ భవనాలు మంజూరైన నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అలాగే రికార్డులు భద్రపరుచుకునేందుకు అల్మారాలు కూడా లేవు. సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు లేవు. వర్షం వస్తే రికార్డులు తరిసి ముద్దవుతున్నాయి. గ్రామ సభల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పంచాయతీ సిబ్బంది, సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి శిథిలమైన వాటిని రిపేర్లు చేయాలని, సొంత భవనాలు లేని చోట కొత్తవి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక 2333 జీపీలు మంజూరైన సాగని పనులు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కీముల కింద కొత్తగా 2333 భవనాలు మంజూరయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 190, ఆదిలాబాద్ జిల్లాలో 169, నల్గొండ జిల్లాలో 118, మహబూబాద్ జిల్లాలో 130, మంచిర్యాలలో 105, నాగర్ కర్నూలులో 104 పంచాయతీ భవనాలు మిగిలిన జిల్లాలోనూ పదుల సంఖ్యలో జీపీలు మంజూరయ్యాయి. నిధుల కొరత, బిల్లుల పెండింగ్ తదితర కారణాలతో పనులు ముందుకు సాగడం లేదు. వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. కాగా జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ జిల్లాలో 869 పంచాయతీలు ఉండగా అత్యధికంగా 387 జీపీలకు సొంత గూడు లేదు. ఇందులో 96 భవనాలు కూలిపోయే దశలో ఉండగా 291 చోట్ల అసలు భవనాలే లేవు. వికారాబాద్ జిల్లాలో 594 జీపీలు ఉండగా 314 పంచాయతీలకు కార్యాలయాలు లేవు. కొత్తగా 82 జీపీలు మంజూరయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీలు ఉండగా 269 జీపీలకు ఆఫీసులు లేవు. మహబూబాద్ను 482 జీపీల్లో 262 పంచాయతీలకు సొంత గూడు కరువైంది. ఘోరమైన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ట్యాంక్ పిల్లర్లే గోడలు, టార్పలిన్లే కప్పు. టార్పలిన్లు అంటే బయట వేసుకుంటాం అది. ఊర్లలో ఇప్పుడు పెంకుల ఇల్లు ఉంటే కోతులు గీతులు తోడుతూ ఉంటాయని చిల్లులు పడుతూ ఉంటాయి ఊర్లో. అది వేస్తాం టార్పలిన్. కవర్ లెక్క. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం రాజాగూడ గుండాల పంచాయతీ ఆఫీస్ దయనీయ స్థితిలో ఉంది. గిరిజనగూడెంలో పక్కా పంచాయతీ భవనం లేదు. దీంతో వాటర్ ట్యాంక్ కిందే ఆఫీస్ నడుపుతున్నారు. సిబ్బంది ఎండుతూ వానకు తడుస్తూ రికార్డులు పాడవకుండా చూస్తున్నారు. ట్యాంక్ పిల్లర్ల చుట్టూ టార్పలిన్ కవర్లు కట్టి ఆఫీస్గా మార్చారు. పాలకులు మారుతున్నా ఈ ఆదివాసీ గూడెం రాత మాత్రం మారడం లేదు. ఇట్టున్నదే కథ. ఈ నల్గొండలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఇక్కడనే లేవాడు. నల్గొండ జిల్లా పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నదట. 869 పంచాయతీలు ఉండగా అత్యధికంగా ఈ జీపులకు సొంత కూడా లేదట. సిగ్గు లేదా 387 పాలకులకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిగ్గు లేకపోయా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదే పనే. ఇప్పుడు అంతకుముందు పాలించిన ఇప్పుడు ప్రజెంట్ ఏంది శాసన మండలి చైర్మన్గా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇక్కడ వేరే నాయకులు లేరు. ఆధిపత్యం అని తీయలేదే మళ్ళా. అద్దె కట్టలేదని జీపీ ఆఫీస్కు తాళం. సిగ్గుపడండి కొంచెమన్నా. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీలో జీపీ ఏర్పాటై 2 నెలలైంది. అయినా పక్క భవనం లేదు. ఇన్నాళ్ళు అద్దె గదిలో ఆఫీసు నడిపారు. పంచాయతీకి ఫండ్స్ లేక అద్దె చెల్లించలేదని ఇంటి ఓనర్ ఆఫీస్ను ఖాళీ చేయించాడు. దీంతో సిబ్బంది ఫర్నిచర్ రికార్డులను తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్టు కింద పెట్టి రోజంతా అక్కడే విధులు నిర్వహించారు. ఏం చేస్తారా ఇంకా? అంతే కదా, ఏం చేస్తారు రేపు? అద్దె కట్టలేదు అని సామాన్లన్నీ తీసుకపోతే రోడ్డు కింద అనాథలాగా పడి ఉన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ. అనాథ. ఇదే మండలంలోని కొత్తగూడ తాండాలో రేకుల షెడ్లోని పాలన సాగుతుంది. ఇదే జిల్లాలోని మునగాల మండలం సీతారాం ఈదులవాగు తాండాలోని సొంత భవనాలు లేవు. ఇక్కడ అద్దె ఇళ్లలోనే అరకొర సౌకర్యాల మధ్య నెట్టుకొస్తున్నారు. ఇది పంచాయతీలు పడవబడ్డాయి.